హే గైస్, ఈరోజు మనం స్కిన్ వైటనింగ్ మరియు మెలస్మా సమస్యను తగ్గించడానికి ఉపయోగించే క్రీమ్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఈ క్రీమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ గమనించినట్లయితే హైడ్రోక్వినోన్, రెటినాయిన్, మొమెడ్సోన్ ఫ్యూరియేట్. దీని ధర ₹259 ప్రతి 25 గ్రాముల క్రీమ్కి. దీనిని అజంతా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. దీనిని ఎక్కువగా స్కిన్ వైటనింగ్ కోసం అయితే ఉపయోగించడం జరుగుతుంది. స్కిన్ లైట్ క్రీమ్ మరియు హెచ్హెచ్ లైట్ క్రీమ్, మెలాకేర్ క్రీమ్ సేమ్ కంపోజిషన్ కలిగి ఉంటాయి. దీనిని మెలస్మా, డార్క్ స్పాట్స్, యాక్నే పింపుల్స్ తగ్గించడం కోసం, యాక్నే పింపుల్స్ వల్ల వచ్చే స్కార్స్ని, ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం కూడా ఈ క్రీమ్ని అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ క్రీమ్ అప్లై చేసిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. ఈ క్రీమ్ అప్లై చేసిన చోట మంట మండినట్టుగా ఉండడం, చిరాకుగా అనిపించడం, దురదగా ఉండడం, దద్దుర్లు రావడం. ఈ క్రీమ్ని 13 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేయాలంటే, నైట్ ఫేస్ వాష్ చేసుకొని పొడిగా తుడుచుకున్న తర్వాత కంటికి, ముక్కుకు, నోట్లోకి దగ్గరలో కాకుండా మసాజ్, రబ్ లాంటివి ఏం చేయకుండా నార్మల్గానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రీమ్ వాడుతున్న రోజులు ఎండలో ఎక్కువగా తిరగకూడదు. ఒకవేళ తిరిగినా సన్ స్క్రీన్ లాంటిది ఉపయోగించవలసి ఉంటుంది. ఈ క్రీమ్ని ఎక్కడెక్కడ అప్లై చేయకూడదంటే, కాలిన గాయాల పైన, చికెన్ పాక్స్ మచ్చల పైన, పుట్టు మచ్చల పైన, ఎండకి కమిలిన లేదా గాయమైన ప్రదేశంలో కూడా ఈ క్రీమ్ని అయితే అప్లై చేయకూడదు. ఈ మెడికేటెడ్ క్రీమ్ని 30 రోజులకు మించి ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ యూజ్ చేసే వాళ్ళలో ఎక్కువ మంది ఫాలో అయ్యే కోర్స్ ఏంటంటే 15 రోజుల కోర్స్. రోజుకు ఒకసారి 15 రోజుల వరకు అప్లై చేస్తూ ఉంటారన్నమాట. దీనిని అప్లై చేస్తున్న 4వ రోజు నుంచే డీపిగ్మెంటేషన్ మరియు కలర్లో ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనించవచ్చు. ఈ క్రీమ్ యూజ్ చేసే వాళ్ళు ఫాలో అయ్యే 2వ కోర్స్ ఆల్టర్నేట్ డే కోర్స్. దినం తప్పించి దినం ఈ క్రీమ్ అప్లై చేయడం అన్నమాట. అంటే ఒకరోజు ఈ క్రీమ్ అప్లై చేసి 2వ రోజు అప్లై చేయకుండా ఉండి 3వ రోజు మళ్ళీ అప్లై చేయడం. ఈ విధంగా 15 డేస్ అనేవి అప్లై చేస్తూ ఉంటారన్నమాట. ఈ క్రీమ్ అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ క్రీమ్ని ఒకేసారి మానేయకూడదు. 15 డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేయాలంటే, 2 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి, 8 డేస్కి ఒకసారి, 16 డేస్కి ఒకసారి అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. ఈ క్రీమ్ ఉపయోగిస్తున్న టైంలో కానీ లేదా ఈ క్రీమ్ యొక్క కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కానీ కాన్సన్ట్రేటెడ్గా ఉండే సోప్స్ కానీ లేదా ఫేస్ వాష్ కానీ ఉపయోగించకూడదు. ఓన్లీ సున్నితంగా ఉండే బేబీ సోప్ లేదా జాన్సన్ బేబీ క్రీమ్ లాంటివి ఉపయోగిస్తే సెన్సిటివ్గా ఉండే మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అదేవిధంగా సేమ్ కలర్, డీపిగ్మెంటేషన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇది షెడ్యూల్ హెచ్ మెడికేషన్ కాబట్టి డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. పిల్లలకు పాలు ఇచ్చేవారు, ప్రెగ్నెన్సీతో ఉన్నవారు డాక్టర్ గారి సలహాతో మాత్రమే దీనిని ఉపయోగించవలసి ఉంటుంది.